దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల సన్నద్ధత కోసం విజయస్ఫూర్తి నిర్వహించారు. కార్యక్రమంలో సిరికొండ మండలంలో వివిధ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా డిఈఓ అశోక్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా డిఈఓ అశోక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. 10వ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని, అదేవిధంగా ఈ సంవత్సరం పరీక్షల్లో చేసినటువంటి మార్పులను విద్యార్థులకు తెలియచేయడం జరిగింది. వ్యక్తిత్వ వికాస నిపుణులు వజ్జా మహేందర్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడతారని, వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోగలమని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉపాధ్యాయులు విలువైన సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు, ఏపీఈఓ తారాచంద్, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు సతీష్ గౌడ్, రాజేశ్వర్, శ్రీకాంత్, ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం మరియు ఏఏపీసీ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. మాక్సిమం క్యాండిడేట్స్ అందరూ కూడా ట్రిపుల్ ఐటీ పాస్ అవ్వాలి. ఇంజనీర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ, సివిల్ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళందరినీ ఇంజనీర్స్ అందరిలో మాక్సిమం ట్రిపుల్ ఐటీ పాస్లో చదివి రావాలి. కాబట్టి ఫస్ట్ ఆపర్చునిటీస్ అనేది రావడం వల్ల ఒక మంచి ఎడ్యుకేషన్ అనేటటువంటి దొరుకుతుంది. లైఫ్ తొందరగా సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అందరూ సెటిల్ కావడం అనేటటువంటిది మీ యొక్క ఉద్దేశం కదా. అందరూ కూడా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి, మీ ఫ్యామిలీని మంచి పొజిషన్లో ఉంచాలి, మీ సరౌండింగ్స్ అందరినీ కూడా మంచిని ఆకాంక్షించుకోవాలి. ఇవన్నీ సాధించాలంటే మీరు మంచి ఎలివేటెడ్ ఉంటుంది. ముఖ్యంగా 10th క్లాస్ తర్వాత వాట్ నెక్స్ట్ అనేటటువంటి 10th క్లాస్ ఎగ్జామ్ అయిన తర్వాత అందరు అడుగుతుంటారు వాట్ నెక్స్ట్ అని. ఒక సినిమాలో పాట కూడా ఉంది కదా, జ్ఞాపకం ఉందా? వాట్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అందరు? నెక్స్ట్ ఏంటి? 10th తర్వాత ఏంటి నెక్స్ట్? ఇంటర్మీడియట్లో ఏం గ్రూప్ చదవాలా, ఇవన్నిటి గురించి కూడా మీకు అవగాహన అనేటటువంటిది మా మోటివేషనల్ స్పీకర్స్ మీకు కల్పించి ఉన్నారని అనుకుంటున్నాను. కల్పిస్తూ ఉంటారు. మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసినా, బైపీసీ చేసినా మీకు నచ్చినటువంటి కోర్సును చేయండి. పాలిటెక్నిక్ సైడ్కి వెళ్ళండి, మీకు నచ్చినటువంటి కోర్సును చేయండి. ఇష్టపడి చదవండి. ఏ కోర్సును చేసినా కానీ దాన్ని ఇష్టపడి చదవండి. ఆపర్చునిటీస్ అనేటటువంటిది ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అనేటటువంటివి ఉన్నాయి. మీరు ఇష్టపడి చదివినట్లయితే మంచి ఆపర్చునిటీస్ భవిష్యత్తులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఎంపీసీ చేసినట్లయితే ఎంపీసీ వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ సైడ్ చేసినట్లయితే మనకు ఒక 4 లేయర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ లేయర్ లోపల ఐఐటీస్ ఉంటాయి. విన్నరా పేర్లు? ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్. దాంట్లో మంచి ఐఐటీస్లలో సీట్ వచ్చినట్లయితే ఆల్మోస్ట్ అందరికీ కూడా 100% జాబ్ గ్యారెంటీ ఉంటుంది. అందరికీ కూడా ఒక 40 lakhs 50 lakhs మినిమం యావరేజ్ ప్యాకేజెస్తోని సెలెక్షన్ చేసుకొని పోతుంటారు కంపెనీస్ ముందే, కంప్లీట్ కాకముందే యావరేజ్గా. దాంట్లో కూడా సీట్ రావాలంటే దాదాపుగా 16 to 17 lakhs స్టూడెంట్స్ కాంపిటీషన్లో ఉంటారు. 16 to 17 lakhs స్టూడెంట్స్ కాంపిటీషన్లో ఉన్నట్లయితే దాదాపుగా మీకు ర్యాంక్ ఒక 10,000 లోపల ర్యాంక్ వచ్చినట్లయితే, 10 to 15,000 లోపల ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఐఐటీస్ లోపల సీట్ వస్తుంటుంది. సెకండ్ లేయర్ లోపల ఎన్ఐటీస్ అని ఉంటాయి. ఎన్ఐటీస్, బిట్స్, పిలాని లాంటి ఇన్స్టిట్యూషన్స్ సెకండ్ లేయర్ లోపల ఉంటాయి. వాటిలో కూడా సీట్ వచ్చినా కానీ పర్వాలేదు, మంచి చాలా ఆపర్చునిటీస్ అనేటటువంటివి ఉంటాయి. దాదాపు ఒక 50,000 60,000 ర్యాంక్ వచ్చినా కానీ మీకు ఆ 16 lakhsలో కింద 50,000 60,000 ర్యాంక్ వచ్చినా కానీ మీకు సీట్స్ రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మంచిగా 10-15,000 లోపల ర్యాంక్ వచ్చినట్లయితే మంచి ఎన్ఐటీస్లలో సీట్ వస్తుంటుంది. మంచి ఎన్ఐటీస్లో you're in your chair, you're walking, you're moving, you're talking, whatever you're doing because of physics. Without physics, we can't. So let's welcome with your big applause to Sudha. I'm a software engineer అంటున్నాం. I want to become a doctor అని చెప్పేసి అంటున్నాం. ఆ రెండింటికి సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రం ఎంపీసీ అండ్ బైపీసీ. వేరెవర్ యూ గో కావాలా లేదంటే డాక్టర్ కావాలా, రెండు విషయాల లోపల కూడా మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజ్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. మరి అదేంటే ఎందుకు భయము అంటే అందులో మీ భయం ఏంటంటే వాళ్ళకంటే కూడా మేము బాగా చెప్పగలుగుతామంటే కానీ మీరు ఆన్సర్ చెప్తారు. చెప్పండి. బుజ్జి తల్లి అనగానే ఏ సినిమాలో డైలాగ్ మీ పక్కన ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, ఒక 2 years బ్యాక్ ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి. చూడండి ఒకసారి. సార్ మీరు నా పక్కన ఉండగా ఏ సినిమాలో అది
చూడండి ఒకసారి 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఎప్పుడో వచ్చిన డైలాగ్ను ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నారు. మరి అలాంటిది ను ఎందుకు మర్చిపోతున్నారు అనేది కొద్దిగా తయారు చేయాలన్న. వెరీ గుడ్. So here I want to remember the few lines of Rabindranath Tagore. Where the mind is without fear, eyes ahead is held high. Where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic wars. Where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, into that heaven of freedom. My Father, let my country awake.